1 ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి అని ఇవాళ వరంగల్లో సభ పెట్టారు. సరే ఆ సందర్భంగానే కాలేజీ ఓపెనింగ్ ఇదంతా జరిగింది. సో మనం 1 ఇయర్ మీద బ్రీఫ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేద్దాము. సో బ్రీఫ్గా మీకు ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఈ వరంగల్ సభ మేము బాగా చేసినామని చెప్పుకునే విధానం ఇదంతా మీరు కూడా కనీసం పాస్ మార్కులు వేసే సిచ్యువేషన్ అయినా ఉందా? కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తూ ఈ 1 ఇయర్ పాలన ఎట్లా చూస్తున్నారు? ఉపన్యాసం అయితే అద్భుతంగా దంచింది అనిపిస్తుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ కానీ పేషెంట్ డైడ్ లెక్క ఉన్నది. ఇప్పుడు ఇలా పొద్దుగాల ఏ పేపర్లో చూసినా ఉన్నది తెలంగాణ రైజింగ్ అని. తెలంగాణ రైజింగ్ అని నేను అనుకుంటున్నా. తెలంగాణ రైజింగ్ కాదు, వాళ్ళు ఎట్లా చూస్తారేమో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది తెలంగాణ ఇస్ ఫాలింగ్, తెలంగాణ ఇస్ క్రయింగ్, తెలంగాణ ఇస్ డైయింగ్, స్టిల్ తెలంగాణ ఇస్ క్రయింగ్. ఎందుకంటే ఇప్పటికీ మీరు గ్రూప్ 1 అభ్యర్థుల మీద లాఠీలు లేపి లాఠీలతో అంటే డిఎస్పీలు కావాల్సిన వాళ్ళు, డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన వాళ్ళ మీద లాఠీలు దులుపుతున్నారు మీరు. అంత ముందు ప్రభుత్వం సేమ్ అదే చేసింది, మీరు అదే చేస్తున్నారు. మీరు ఇండ్లు కట్టియాల్సింది పోయి ఇండ్లు గులగొడుతున్నారు, కన్స్ట్రక్షన్ పోయి డిస్ట్రక్షన్ అవుతున్నది. ఆడ యూపీ మోడల్లో మేము బుల్డోజర్ తీసుకొచ్చి ఆడ డైలాగులు కొట్టగానే సేమ్ సినిమా డైలాగులు లెక్క వీళ్ళు రిపీట్ చేస్తున్నారు, మేము బుల్డోజర్లో పెట్టి కొడతామని. మీ దాంట్లోనే ఉన్నది. నేను ఇప్పుడే ఇంతకుముందు విన్నా, మన ఆడోళ్ళు మాట్లాడుతుంటే ఎవరు కట్టించిన వాళ్ళ అయ్యదా తాతదా అని మాట్లాడుతున్నారు. మేము కష్టపడి చిన్న 10 పైసలు 20 పైసలు చారని అన్ని కూడగొట్టుకొని మా తాతల కాడికి వెళ్ళి పెట్టి మేము కడుతున్నాం. ఒక పాప మాట్లాడుతుంటే విన్నా నేను, బ్లాక్ కలర్ టీ షర్ట్ పిల్ల, ఇల్లు ఆపినాం మేము. ఇప్పుడు మా నాయనకు చెప్తున్నాం, మరి ఇప్పుడు రేపు పొద్దుగాల మా నాయన చెప్పిన కట్టుమని అంటే మరి కూలగొడితే ఏంటంటే నేనున్నా నిలబడతా అని చెప్పాలి. సో ఇంత ముందు లేక లేదు పరిస్థితి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే, ఇవాళ వాళ్ళందరూ కూడా చెప్పుల దండలు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తారు రాని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వేరే దేశాలలో పోతున్నారు, షెంగే షాంగులని అమెరికాలకు దేశాల పేర్లు మనకు అర్థం 4 ఏళ్ళు తిరిగిన దేశాల పేర్లకు పోయి చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఈడికొచ్చి ఒక్కరని ఒక 10 మంది ఆ ముసిల కాడికి వచ్చి తిరిగినరా అంటే గ్రౌండ్ లో డిఫరెంట్ ఉన్నది. ఇంటెలిజెన్స్ ఫక్త్ ఫెయిల్యూర్ ఉన్నది. రైతులకు సంబంధించి ఇంకా నువ్వు ఇవాళ సరే స్కీమ్స్ నువ్వు అన్ని సరే కొంచెం మన ఇవాళ ఆడోళ్ళ మీటింగ్ పెట్టినబ్బా, నెలకి 22,500 అన్నాడు ఇస్తుండా. ఇలా మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సరే నాకేందంటే ఇక మాట్లాడదు. ఇక ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, కేసీఆర్ని పట్టుకొని నీకు ఆడనే నీ ఫామ్ హౌస్లనే ఎర్రవల్లినే వైన్ షాప్ పెట్టిస్తే ఆడనే నువ్వు ఉండని. అరే ఆయన పెట్టిన 20,000 బొచ్చడు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆయనకు నువ్వు కొత్త వైన్స్ పెట్టాలా? నువ్వు గవర్నమెంట్ వచ్చినాక బెల్ట్ షాప్ బంద్ చేస్తా అని చెప్పినావు. నువ్వు బంద్ చేయి సార్ అంతే. నేను ఆడ స్పెషల్గా నువ్వు ఆయనకు క్లబ్ పెట్టి మాకేం అవసరం లేదు, కానీ నువ్వు జనాలు అయితే చచ్చిపోతున్నారు కదా, గంజాయి బంద్ చేయి. నువ్వు మాట్లాడుతున్నారు మాటలు పని గల ఆడల గురించి గొప్పగా బస్సుల గురించి చెప్తున్నాడు. ఇప్పటికీ ఉన్నది 400 మంది. ఇప్పుడు ఆ మంత్రులను పట్టుకొని తిరిగింది కదా, బాత్రూములు లేనటువంటి బడులు బొచ్చడు ఉన్నాయి. ఈయన వచ్చినాక మళ్ళీ 2,000 బడులు బంద్ అయినాయట. అంతకుముందు ఆయన 6,000 బడులు బంద్ చేసిండు. ఇక టాయిలెట్లు లేవని చెప్పి 400 మందికి ఒకటి మనం కూడా బొచ్చడు విజిట్ చేసినాం. గవి చూపి ఆత్మగౌరవం అంటే ఆడలో ఆత్మగౌరవం అంటే గది చూపి ఆడలోకి వెనకకెళ్ళి ఇంజెక్షన్స్ ఇచ్చుడు, గవి బంద్ చెప్పి హాస్పిటల్ మంచిగా చెప్పి నువ్వు 250 ఇచ్చింది లేదు, యువకులకు 4,000 పైసలు ఇచ్చింది లేదు. ఉల్టా నువ్వు అప్పులు చేసినావు, దాదాపు 90,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసినావు. ఆయన కాలవాడి 7 లక్షల రూపాయలు దరిదాపులు ఆయన చేసిండు. నువ్వు అప్పులు కట్నే చేస్తున్నావు, దరిదాపులు అక్కడికే వస్తున్నాయి కదా. ఈ 5 ఏళ్లలో ఎన్ని చేసిన ఎత్తి మీద పెడతారు? దేశ సగటు 90,000 ఉంటే తెలంగాణది 1,30,000 చేసిరు కదా. అంటే ఎడుపోతున్నారు. అందుకనే అంటున్నా తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని. ఎట్లా ఫాలింగ్ అంటే ఇది యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కంప్లీట్గా. క్లోజ్ చేసేసి 1,50,000 రూపాయలు పెట్టాట. ఈ పెద్ద ఇది మూసి సుందరీకరణ. ఏం సుందరీకరణ చేస్తారు? దేని గురించి చేస్తారు? ఎటుపోతున్నది అసలు గవర్నమెంట్? ఎటుపోతున్నది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఆడ కాన్స్టిట్యున్సీలు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా ఇష్యూ అయ్యేటట్టు చూసుకుంటారు. అబ్బాయి నాకు అర్థమవుతలేదు, నాకేం ఆడ ఇష్యూ ఇప్పుడు ఢిల్లీదాకా బాయ్ పోతున్నది. ఢిల్లీలో కూడా రాత్రి కూడా నువ్వు ఎట్లొచ్చి నువ్వు ఇళ్ళ కాడికి వస్తావు? ఆ కమిషన్ వాళ్ళు వచ్చేసి కమిషన్ ఇంకోసారి రాత్రి కూడా మీరు ఇళ్ళ కాడికి రావద్దని మీరు ఎంక్వైరీ చేయని తీసుకో. అవి ఎక్కడ కానూన్లు ఎక్కడ లేదు కదా. కరెంటు బంద్ చేసి ఇవన్నీ టెర్రరిస్టులను చేసినట్టు అనవసరంగా వేరే వాళ్ళకైతే ఛాన్స్ అయితే అని క్లియర్ కట్గా చాలా క్లియర్ కట్గా ఇస్తున్నాడు. అందుకే గవర్నమెంట్ మీరు ఉట్టిగా పేపర్ యాడ్లల్లా ఇవే పేపర్ యాడ్ల గురించి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు పబ్లిసిటీ గురించి అని చెప్పి కేసీఆర్ మీద కూడా మాట్లాడారు కదా. మరి నువ్వు చేస్తున్నది ఏంది? ఇప్పుడు నువ్వు కూడా పేపర్ యాడ్లు ఇస్తున్నావు కదా. ఎక్కడ రైజింగ్ అయింది? ఒక 10 అంశాలు చెప్పండి. ఆయన వేదిక మీద మాట్లాడుకుంటే మేము చేయబోతున్నాం, కోటీశ్వరం చేయబోతున్నాం ఇవే అంటున్నాడు. బస్సులు ఉచితం తప్ప తన చేసింది ఏంటిది? ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము ఏది చేసినావు చెప్పు. అవే మొత్తుకున్నాం కదా మనము. ఎడ్యుకేషన్ కావాలని ఇవన్నీ మొత్తుకున్నాం కదా. ఏది చేసినావు? ఎక్కడ ఏం చేసినావు? అదే కాకతీయ యూనివర్సిటీ గురించి గొప్పగా మాట్లాడినావు. ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో 80% వేకెన్సీస్ ఉన్నాయి. యూనివర్సిటీలో 80% వేకెన్సీస్ ఉన్నాయి. బాండెడ్ లేబర్ లెక్క, డైలీ వేజెస్ లెక్క, కాంట్రాక్ట్ బేసిస్ లెక్క మెస్సులల్లా నాన్ టీచింగ్ స్టాఫ్లు పనిచేస్తున్నారు. 25, 30, 40 సంవత్సరాల కాడికి వెళ్ళి రిటైర్మెంట్ కూడా అన్నీ అయిపోతుంది ఒక్కొక్కది. వాళ్ళని రెగ్యులరైజ్ చేసినావా? ఇలా వేదికల మీద కాకతీయ యూనివర్సిటీ గొప్ప చెప్పు కాదు. నువ్వేం చేసిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఏది? వాటి గురించి ఏం లేదు. ఇక మేము చేస్తున్నాం కాకతీయ యూనివర్సిటీ గొప్ప, వరంగల్ గొప్ప, ఇవన్నీ చెప్పి 2, 3 డైలాగులు చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియా నువ్వు ఇవి కాదా ఆయన చెప్పేది.
నువ్వు నువ్వు ఏం కలవడేసినావు చెప్పు. చల్ నేను వచ్చిన ఈడ 80% వేకెన్సీస్ ఉండే, నేను వచ్చి ఒక 40% ఫస్ట్ ఇయర్లో ఫిల్అప్ చేసిన చూపి, నలుగురిని రిక్రూట్మెంట్ చేసి చూపి. నువ్వు లేదు నలుగురు నాన్ టీచింగ్లలో పర్మనెంట్ చేసిన చూపి. ఇవన్నీ ఏం చేయక ఏదో బట్టి సక్సెస్ అయినా అని చెప్పని వాడ పోయి కూర్చొని పేపర్ ఆటలు ఇచ్చుకుంటా. అదే ప్రభుత్వం అదే చేసింది కదా. నువ్వు అదే చేస్తున్నావు, ఆయన అదే చేసి నువ్వు అదే చేస్తున్నావు. ఇక జనానికి ఏంటంటే జనం పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు కాబట్టి హ్యాపీలు ఎప్పటికైనా మళ్ళీ పైసలు తీసుకొని మళ్ళీ పైసలు ఇస్తే ఓటేస్తారని. కానీ మారబోతున్నది, యువతరం ఆలోచిస్తున్నది, కొత్త విధానం పక్కా వస్తుంది. అందుకే వీళ్ళు రైజింగ్లు, షైనింగ్లు, ఈ రైమింగ్ రిథమిక్ వర్డ్స్ తోటి ఈ వర్డ్స్ మాంగర్స్ ఇవన్నీ టంగ్ ట్విస్టింగ్ చేసి జనాలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేయకండి. మా బోటలో ఉన్నాం, జనానికి ఫ్యాక్ట్స్ చెప్పడంలో మా బోటలో ఉన్నాం. తప్పకుండా ఎస్, బరాబర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్ట్స్ ఇలా కళ్ళాల కాడ వడ్లు దడుస్తున్నాయి. నువ్వు ఎంతవరకు తీసుకుంటాం అని చెప్తున్నారు, కానీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లాస్ట్ వరకు అంటారు. ఇలా మిల్లర్లు చాలా మంది తీసుకుంటారు కదా. లేదు, ఆల్రెడీ మీరు సన్న బియ్యం బోనస్ విషయంలో కూడా బోనస్ ఇస్తామంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వ్యాపారులకి, కళ్ళాల నుంచి ఎత్తుకపోతారు వాళ్ళు. అయిపోయి ఇంకెక్కడిది, దీనికి తక్కువ వస్తున్నది, బయటకి ఎక్కువ వెళ్ళిపోతుంది. దానికి దీనికి రేటే డిఫరెన్స్ ఉంది కదా. నువ్వు వాటిని కరెక్షన్ చేయాలి కదా, గవాటి కావాలి కదా. డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ 1 ఇయర్ పాలన మీద. సో అందరి అనాలిసిస్ తీసుకుందామని నేను కూడా అనుకుంటున్నా. ఆల్ పార్టీస్, ఆల్ స్టాటిస్టికల్ డేటా ఒక్కొక్కటి ఎన్ని బడులు ఎన్ని పోయినాయి అన్ని చెప్తాను నేను. మొత్తం ఉంది నా దగ్గర, మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.